లెర్న్ ఏ వర్డ్ ఏ డే, రోజుకో పదం నేర్చుకోండి. ఈ కార్యక్రమంలో భాగంగా 3rd, 4th, 5th క్లాసెస్కి లెవెల్ 2 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. జూన్ నెలకు సంబంధించి ఆ పదాలని చదివి అర్థం చేసుకుందాం. 19వ తారీఖు పదం గార్డెన్, GARDEN, గార్డెన్. ర్ అనేది సైలెంట్గా ఉండాలన్నమాట. గార్డెన్ అని చదవాలి. ర్ పలికమా లేదా అన్నట్టుగా పలకాలి. గార్డెన్ ఇది నౌన్, నామవాచకం. గార్డెన్స్ అని ఉందనుకోండి, GARDEN, ఎస్ చేర్చినట్లయితే గార్డెన్స్, ఇది కూడా నౌన్ అవుతుంది. గార్డెన్ అంటే తోట, తెలుగులో తోట అని అర్థం. గార్డెన్ సింగులర్ నెంబర్, గార్డెన్స్ ప్లూరల్ నెంబర్. సింగులర్, ప్లూరల్. తోట ఏకవచనము, తోటలు బహువచనము. గార్డెన్ అంటే తోట, గార్డెన్స్ తోటలు. గార్డెన్ అంటే ఇంగ్లీష్లో ఏమని చెప్పచ్చు అంటే ఏ పీస్ ఆఫ్ ల్యాండ్, ఏ పీస్, PIECE, ఏ పీస్ ఆఫ్ ల్యాండ్, LAND, ల్యాండ్. ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ నెక్స్ట్ టు ఆర్ అరౌండ్ యువర్ హౌస్, AROUND, అరౌండ్ యువర్ హౌస్, HOUSE. used for growing, GROWING, గ్రోయింగ్ పెంచడం అన్నమాట. ఫ్లాస్, FLOWERS, ఫ్లాస్. వెజిటబుల్స్, ఎక్సెట్రా. A piece of land next to or around your house used for growing flowers, vegetables, etc. అంటే అర్థం ఏంటి? పువ్వులు, కూరగాయలు మొదలైనవి పెంచడానికి మీ ఇంటి ప్రక్కన లేదా చుట్టుపక్కల ఉన్న భూమి లేదా స్థలము అని అర్థం. అంటే సింపుల్గా తోట అని అర్థం. మనకి ఇచ్చినటువంటి డిక్షనరీలో గార్డెన్ అనే పదం పేజ్ నెంబర్ 66లో ఉంది. గార్డెన్ అనేటువంటి వర్డ్తో ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది చూడండి. అవర్ స్కూల్ హ్యాస్ a large garden, LARGE, garden, GARDEN, గార్డెన్ అనే పదం ఉపయోగించి ఒక వాక్యం కూడా ఇవ్వడం జరిగింది పేజ్ నెంబర్ 66లో మనకి ఇచ్చినటువంటి డిక్షనరీలో. అవర్ స్కూల్ హ్యాజ్ ఏ లార్జ్ గార్డెన్ అంటే అర్థం ఏంటి? మా పాఠశాలలో పెద్ద తోట ఉంది అని అర్థం. లేదా మా పాఠశాల పెద్ద గార్డెన్ కలిగి ఉంది, పెద్ద తోట కలిగి ఉంది అని అర్థం. జూన్ 20వ తారీఖు పదం రెండవ పదం థీఫ్, THIEF, థీఫ్. థీఫ్ పాకి ఒత్తివ్వాలి. థీఫ్ అంటే దొంగ అని అర్థం. థీఫ్ అంటే దొంగ. థీఫ్ అనే పదం నౌన్, దొంగ అనేది పేరు అనమాట. థీఫ్, THIEF, థీఫ్ దొంగ, ఇది నౌన్. ఇది సింగులర్ నెంబర్. ప్లూరల్ నెంబర్ అవుతుంది, పక్కన ఎస్ చేర్చకూడదు దీనికి. థీవ్స్ అనేది ఏ విధంగా రాయాలి? థీవ్స్, THIEFకి బదులుగా VES అని రాయాలి. థీవ్స్, దీనికి సావత్తు. థీవ్స్ అంటే దొంగలు అని అర్థం. దొంగలు.
థీఫ్ ఇది నౌన్ అయినప్పుడు థీవ్స్ కూడా నౌనే అవుతుంది. థీఫ్ సింగులర్ నెంబర్, థీవ్స్ ప్లూరల్ నెంబర్. థీఫ్ అనేది నౌన్, థీవ్స్ అనేది కూడా నౌన్. థీఫ్ అంటే ఇంగ్లీష్లో మనం ఏమని చెప్పుకోవచ్చు, వన్ హూ స్టీల్స్, STEALS, స్టీల్స్ సంథింగ్, SOMETHING. వన్ హూ స్టీల్స్ సంథింగ్ అంటే దొంగ అని అర్థం, లేదా చోరకుడు. థీఫ్ అంటే దొంగ లేదా చోరకుడు. థీఫ్ని మనం ఏమని చెప్పచ్చు, వన్ హూ స్టీల్స్ సంథింగ్. దేనినైనా దొంగిలించేవాడు లేదా దేనినైనా దొంగతనం చేసేవాడు, ఏదైనా దొంగతనం చేసేవాడు, ఇలా అర్థాలు తీసుకోవచ్చు. థీఫ్ అనే పదంతో ఒక వాక్యం ఇవ్వడం జరిగింది చూడండి, పేజ్ నెంబర్ 152లో. ద థీఫ్ బ్రోక్ ది సేఫ్. ద థీఫ్ THIEF. ద థీఫ్ బ్రోక్, BROKE బ్రోక్, పగులగొట్టాడు. ద సేఫ్, ది సేఫ్, SAFE సేఫ్, సేఫ్ లాకర్ని పగలగొట్టాడు. అండ్ స్టోల్, STOLE స్టోల్ దొంగిలించాడు. ఏం దొంగిలించాడు, ద గోల్డ్ ఆర్నమెంట్స్, ది గోల్డ్ GOLD గోల్డ్ ఆర్నమెంట్స్, MENTS ఆర్నమెంట్స్ అంటే ఆభరణాలు. ద థీఫ్ బ్రోక్ ది సేఫ్ అండ్ స్టోల్ ది గోల్డ్ ఆర్నమెంట్స్. దీని తెలుగులో ఏమైనా అర్థం చేసుకోవాలి, దొంగ లాకర్ని పగలగొట్టి బంగారు ఆభరణాలు దొంగిలించాను. థీఫ్ అనే పదంతో ఒక వాక్యం నేర్చుకున్నాం. అనేకమైనటువంటి వాక్యాలు మీరు ప్రయత్నం చేయాలి. 21వ తారీఖు పదం, మూడవ పదం కింగ్డమ్, KING. కింగ్ అంటే రాజు, కింగ్డమ్ రాజ్యము. కింగ్డమ్ అంటే రాజ్యము. ఈ పదం డిక్షనరీలో పేజ్ నెంబర్ 83లో ఇవ్వడం జరిగింది చూడండి. కింగ్డమ్ అనేది నౌన్. కింగ్డమ్స్, KINGDOMS, కింగ్డమ్స్ ఇది కూడా నౌనే. రాజ్యాలు లేదా రాజ్యములు, రాజ్యాలు అందాం. కింగ్డమ్ రాజ్యము, కింగ్డమ్స్ రాజ్యాలు. కింగ్డమ్ అనేది నౌన్, కింగ్డమ్స్ అనేది కూడా నౌన్. ఇది సింగులర్ నెంబర్, ఇది ప్లూరల్ నెంబర్. కింగ్డమ్ సింగులర్ నెంబర్, కింగ్డమ్స్ ప్లూరల్ నెంబర్. రాజ్యము ఏకవచనము, రాజ్యాలు బహువచనము. రాజ్యము అనేదాన్ని మనం ఇంగ్లీష్లో ఏమని చెప్తాం, అదే పేజ్ నెంబర్ 83లో ఇచ్చారు చూడండి. ఏ కంట్రీ రూల్డ్ బై, ఏ కంట్రీ COUNTRY, ఏ కంట్రీ అంటే దేశం, రూల్డ్ బై RULED, రూల్డ్ బై ఏ king or the queen, QUEEN క్వీన్. కింగ్డమ్ అంటే ఏమని చెప్పచ్చు ఇంగ్లీష్లో, ఏ కంట్రీ రూల్డ్ బై ఏ కింగ్ ఆర్ ది క్వీన్, రాజు లేదా రాణిచే పాలించబడే దేశం అని అర్థం. కింగ్డమ్ అనేటువంటి పదంతో ఒక వాక్యం ఇవ్వడం జరిగింది చూడండి, పేజ్ నెంబర్ 83లోనే. కృష్ణదేవరాయ was the king
ఆఫ్ విజయనగర. విజయనగర. కృష్ణదేవరాయ వాజ్ ది కింగ్ ఆఫ్ విజయనగర. అంటే అర్థం ఏంటి? కృష్ణదేవరాయలు విజయనగర రాజ్యాన్ని పరిపాలించేవాడు. గతంలో జరిగినటువంటి విషయం. ఇక్కడ వజ్ వచ్చింది అందుచేతే. ఒకవేళ ప్రస్తుతం పరిపాలిస్తుంటే ఈజ్ అని రావాలి. కృష్ణదేవరాయ ఈజ్ ది కింగ్ ఆఫ్ విజయనగర అంటే కృష్ణదేవరాయలు విజయనగర రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు అని చెప్పేటప్పుడు. కానీ మరి ఇక్కడ వాజ్ అని ఉపయోగించాం అంటే ఎప్పుడో గతంలో జరిగిపోయినటువంటి ఒక పని అని అర్థం చేసుకోవాలి. కింగ్డమ్ అనేటువంటి పదంతో అనేకమైనటువంటి వాక్యాలు మీరు ప్రయత్నం చేయండి. 22వ తారీఖు పదం 4వ పదం కోర్ట్. COURT. కోర్ట్. ఆర్ సైలెంట్ అనమాట. కోర్ట్ అని రావాలి. కోర్ట్. కోర్ట్ అంటే న్యాయస్థానము అని అర్థం. న్యాయస్థానము. కోర్ట్ అంటే న్యాయస్థానము. సభ అని కూడా తీసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో. మనకి పేజ్ నెంబర్ 35లో కోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది నౌన్, నామవాచకము. కోర్ట్ న్యాయస్థానము అనేది నామవాచకము. కోర్ట్స్ COURTS. కోర్ట్స్ అంటే న్యాయస్థానములు. పక్కన లు చేర్చడమే. న్యాయస్థానములు ఇది కూడా నౌన్. కోర్ట్ సింగులర్ నెంబర్, కోర్ట్స్ ప్లూరల్ నెంబర్. న్యాయస్థానము ఏకవచనము, న్యాయస్థానములు బహువచనము. కోర్ట్ని ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? ది అసెంబ్లీ. ది అసెంబ్లీ or a place 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 where legal trials legal legal trials TRAILS where legal trials take place ప్లేస్. దీని అంతటి అర్థం ఏంటి? న్యాయస్థానము అని అర్థం. న్యాయస్థానము అంటే కోర్ట్. న్యాయస్థానము. ద అసెంబ్లీ ఆర్ ఏ ప్లేస్ వేర్ లీగల్ ట్రయల్స్ టేక్ ప్లేస్. తెలుగులో ఏమని చెప్పచ్చు అంటే దీన్ని అసెంబ్లీ అంటే సమావేశము లేదా చట్టపరమైన విచారణ జరిగే ప్రదేశం అని అర్థం. మరి కోర్ట్ అనేటువంటి పదంతో ఒక వాక్యం ఇవ్వడం జరిగింది పేజ్ నెంబర్ 35లోనే. అది చూడండి. ద జడ్జ్ JUDGE ద జడ్జ్ started the proceedings 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 in the court court. The judge started the proceedings in the court. తెలుగులో ఏమని అర్థం చేసుకోవచ్చు? న్యాయమూర్తి కోర్టులో విచారణ ప్రారంభించారు అని దీని అర్థం. 23వ తారీఖు పదం 5వ పదం బటర్ఫ్లై. BUTTER బటర్ఫ్లై FLY. దీన్ని బటర్ఫ్లై అని చదవాలి. బటర్ఫ్లై. ఆర్ సైలెంట్ అనమాట. ఫ్లై బటర్ఫ్లై. బటర్ అనకూడదు అనమాట. బటర్ఫ్లై.
ఇది నౌన్, నామవాచకం, పేరు అనమాట, ఒక కీటం యొక్క పేరు. నౌన్ వచ్చినప్పుడు దానికి ప్లూరల్ ఉంటుంది, అది గమనించాలి. బటర్ఫ్లైస్, BUTTER, బటర్ ఫ్లైస్, FLY రాయాలి, FLIES ఫ్లైస్, బటర్ఫ్లైస్, ఇది కూడా నౌనే. బటర్ఫ్లై ఇది సింగులర్ నెంబర్, బటర్ఫ్లైస్ ఇది ప్లూరల్ నెంబర్. బటర్ఫ్లై అంటే సీతాకోక చిలుక, సీతాకోక చిలుక, చిలుక, సీతాకోక చిలుక. బటర్ఫ్లైస్ సీతాకోక చిలుకలు అని రాసుకోవాలి. బటర్ఫ్లై సింగులర్ నెంబర్, బటర్ఫ్లైస్ ప్లూరల్ నెంబర్. సీతాకోక చిలుక ఏకవచనము, సీతాకోక చిలుకలు బహువచనము. బటర్ఫ్లైని ఇంగ్లీష్ ఏమని చెప్పొచ్చు అంటే, ఇది పేజ్ నెంబర్ 22 ఇచ్చారు చూడండి మనకి ఇచ్చిన డిక్షనరీలో. an insect INSECT, an insect with colored COLOUR, color, ED, colored, wings, WINGS, wings. an insect with colored wings అంటే రంగు రెక్కలు గల ఒక క్రిమి అని అర్థం. ఇన్సెక్ట్ అంటే క్రిమి, వింగ్స్ అంటే రెక్కలు. an insect with colored wings అంటే మనం ఏమని చెప్పొచ్చు తెలుగులో, సీతాకోక చిలుక అని అర్థం అనమాట. సీతాకోక చిలుక అంటే బటర్ఫ్లై. బటర్ఫ్లై అనేటువంటి పదంతో ఒక వాక్యం ఇవ్వడం జరిగింది చూడండి కింద. ది బటర్ఫ్లై BUTTERFLY, butterfly is a colorful insect. Colorful, COLOUR, colorful, FUL, colorful insect. The butterfly is a colorful insect అంటే అర్థం ఏంటి? సీతాకోక చిలుక రంగుల కీటకము, లేదా సీతాకోక చిలుక రంగురంగుల కీటకము అని అర్థం చేసుకోవచ్చు మనం. అదే పేజ్ నెంబర్ 22లో ఇవ్వడం జరిగింది. బటర్ఫ్లై అనేటువంటి పదంతో అనేకమైన వాక్యాలు రాయండి. 24వ తారీఖు పదం, 6వ పదం సన్ఫ్లవర్, SUNFLOWER, సన్ఫ్లవర్. ఇది పేజ్ నెంబర్ 146లో ఇవ్వడం జరిగింది చూడండి. సన్ఫ్లవర్ అంటే ఇది నౌన్, నామవాచకము. ఇది సింగులర్ నెంబర్. ప్లూరల్ నెంబర్ ఏమవుతుంది? సన్ఫ్లవర్స్, ఎస్ చేర్చడమే, SUNFLOWERS, సన్ఫ్లవర్స్. ఇది కూడా నౌనే. సన్ఫ్లవర్ నౌన్ అయిందంటే సన్ఫ్లవర్స్ అనేది కూడా నౌన్ అవుతుంది. సన్ఫ్లవర్ అంటే తెలుగులో పొద్దు తిరుగుడు పువ్వు, పొద్దు తిరుగుడు పువ్వు, తిరుగుడు పువ్వు. సన్ఫ్లవర్ సింగులర్ నెంబర్, సన్ఫ్లవర్స్ ప్లూరల్ నెంబర్. పొద్దు తిరుగుడు పువ్వు ఏకవచనము, పొద్దు తిరుగుడు పువ్వులు బహువచనము. పొద్దు తిరుగుడు పువ్వుని ఇంగ్లీష్లో ఏమని చెప్పొచ్చు అంటే ఏ టాల్ ఫ్లవర్, FLOWER, a tall flower with a large LARGE, a large round ROUND, round yellow YELLOW, yellow head, HEAD, head. A tall flower with a large round yellow head అంటే పొద్దు తిరుగుడు పువ్వు అని అర్థం అనమాట. అంటే సన్ఫ్లవర్.
సన్ఫ్లవర్ అనేటువంటి పదంతో ఒక వాక్యం ఇవ్వడం జరిగింది చూడండి పేజ్ నెంబర్ 146లో. ఏ sunflower always turns towards towards the sun. A sunflower always turns towards the sun. ఈ వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? పొద్దుతిరుగుడు పువ్వు ఎల్లప్పుడూ సూర్యుని వైపు తిరుగుతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వాక్యాలు అనేకం రాయండి, ప్రయత్నం చెయ్యండి. 26వ తారీఖు పదం 7వ పదం ఫ్రెండ్. FRIEND ఫ్రెండ్. పే, ఫే, ఫ్రే, ఫ్రెమ్, ఫ్రెండ్. ఇది నౌన్. ఫ్రెండ్ అనే పదం నౌన్. ఇది సింగులర్ నెంబర్ అంటే ఏకవచనం. ప్లూరల్ నెంబర్ ఏమవుతుంది? ఫ్రెండ్స్. FRIENDS ఫ్రెండ్స్. ఇది కూడా నౌన్. ఫ్రెండ్ అంటే స్నేహితుడు. ఫ్రెండ్స్ అంటే స్నేహితులు. ఫ్రెండ్ సింగులర్ నెంబర్, ఫ్రెండ్స్ ప్లూరల్ నెంబర్. స్నేహితుడు ఏకవచనము, స్నేహితులు బహువచనము. ఫ్రెండ్ అంటే మనం ఏమని చెప్పచ్చు? ఏ పర్సన్ whom you like whom you like నువ్వు ఇష్టపడే వ్యక్తి. అండ్ know very well నీకు బాగా తెలిసిన వ్యక్తి. ఏ పర్సన్ హూమ్ యు లైక్ అండ్ నో వెరీ వెల్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. అంటే నువ్వు బాగా ఇష్టపడే మరియు బాగా తెలిసిన వ్యక్తి, నీకు మంచి సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తి అని అర్థం చేసుకోవచ్చు. దీని అంతటి అర్థం ఏంటి? స్నేహితుడు లేదా ఫ్రెండ్ అని అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్ అనేటువంటి పదంతో ఒక వాక్యం ఇవ్వడం జరిగింది చూడండి పేజ్ నెంబర్ 63లో మనకిచ్చిన డిక్షనరీలో. ఏమిచ్చారు వాక్యం? రవి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. రవి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. BEST బెస్ట్. ఫ్రెండ్ FRIEND బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఆప్తమిత్రుడు అని అర్థం, అంటే బాగా క్లోజ్ అనమాట. రవి అనే పేరుకి బదులుగా వేరే పేరును ఉపయోగించి కూడా మీరు వాక్యాలని చెప్పచ్చు. అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ యొక్క పేరు ఇక్కడ రాసి మీరు వాక్యాన్ని పూర్తి చేయొచ్చు. ఈజీకి బదులుగా వాజ్ ఉపయోగించాం అనుకోండి. రవి వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఒకప్పుడు రవి నా ఆప్తమిత్రుడిగా ఉండెను, ఇప్పుడు కాదనమాట. ఇప్పుడు ఉంటే కనుక ఈజ్ ఉపయోగించాలి, ఎప్పుడో బెస్ట్ ఫ్రెండ్గా ఉంటే వాజ్ ఉపయోగించాలి. ఇలా అనేకమైనటువంటి వాక్యాలు మీరు ఫ్రెండ్ అనేటువంటి పదంతో ప్రయత్నం చెయ్యాలి. 27వ తారీఖు పదం 8వ పదం నెక్టర్. NECTAR. దీని ఏమని చదవాలి? నెక్టర్. నెక్ దీనికి టా అవుతుంది. నెక్టర్. ఆర్ అనేదాన్ని పలికామా లేదన్నట్టుగా పలకాలి. నెక్టర్ అనేది నౌన్, నామవాచకం. ఈ నెక్టర్ అనే పదం పేజ్ నెంబర్ 100లో ఇచ్చారు చూడండి. నెక్టర్ అంటే మకరందము లేదా తేనె అని అర్థం. నెక్టర్ అంటే మకరందము లేదా తేనె. నెక్టర్ అనేది నౌన్. సింగులర్ నెంబర్. నెక్టర్స్ అంటే మకరందాలు,
ఎస్ చేర్చడమే, అక్కడ అవసరం లేదు. అలాంటి సందర్భం రాకపోవచ్చు. తేనెలు అనే సందర్భం వచ్చినప్పుడు ఎస్ ఉపయోగించండి, లేదంటే తేనె అనే ఉపయోగించవచ్చు. నెక్టర్, దీనికి ప్లూరల్ నెంబర్ అనేది మనకి ఇచ్చినటువంటి డిక్షనరీలో ఇవ్వలేదు. దీన్ని ప్లూరల్గాను సింగులర్గాను కూడా ఉపయోగించవచ్చు. సందర్భాన్ని బట్టి అవసరమైతే నెక్టర్స్ అని కూడా ఉపయోగించండి. నెక్టార్ని ఏమని చెప్పొచ్చు ఇంగ్లీష్లో? ఏ స్వీట్ లిక్విడ్, ఏ స్వీట్ SWEET, ఏ స్వీట్ లిక్విడ్, లిక్విడ్ LIQUID, లిక్విడ్, collected by, collected COLLECTED, collected by bees. బీస్ అంటే తేనెటీగలు, బీ అంటే తేనెటీగ, బీస్ అంటే తేనెటీగలు. ఫ్రమ్ ఫ్లవర్స్, ఫ్రమ్ ఫ్లవర్స్ FLOWERS, ఫ్లవర్స్. ఏ స్వీట్ లిక్విడ్ కలెక్టెడ్ బై బీస్ ఫ్రమ్ ఫ్లవర్స్ అంటే ఏమని అర్థం చేసుకోవచ్చు? పువ్వుల నుండి తేనెటీగలు సేకరించిన తీయని ద్రవం అని ఈ వాక్యానికి అర్థాన్ని తీసుకోవచ్చు. పేజ్ నెంబర్ 100లోనే ఒక వాక్యం ఇవ్వడం జరిగింది చూడండి. నెక్టర్ మీద, నెక్టర్ ఈజ్ స్వీట్, NECTAR, నెక్టర్ ఈజ్ స్వీట్, ఈజ్ స్వీట్ SWEET, స్వీట్. నెక్టర్ ఈజ్ స్వీట్. మకరందం తీపిగా ఉంటుంది లేదా మకరందం తీయగా ఉంటుంది అని ఈ వాక్యానికి అర్థం. ఇలాంటి వాక్యాలని అనేకం మీరు ప్రయత్నం చేయాలి ఈ పదంతో. 28వ తారీఖు పదం, 9వ పదం డాన్, DAWN, డాన్. డాన్ అనేటువంటి పదం పేజ్ నెంబర్ 38లో ఇచ్చారు చూడండి మనకి ఇచ్చిన డిక్షనరీలో. డాన్ అనే పదం నౌన్ అవుతుంది. డాన్ అంటే తెల్లవారుజాము, తెల్లవారు సమయం. డాన్ అంటే తెల్లవారు సమయం, తెల్లవారు సమయం. తెల్లవారు సమయాన్ని లేదా తెల్లవారుజాముని ఏమంటాం? డాన్ అంటాం. ఇది నౌన్. డాన్స్, DAWNS, డాన్స్. డాన్స్ అంటే మళ్ళీ డ్యాన్స్ అని తీసుకోకూడదు. DANCE డ్యాన్స్ అది వేరు. డాన్స్ అంటే తెల్లవారు జాములు అనేటువంటి అర్థం వస్తుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. డాన్ అనేది సింగులర్ నెంబర్, డాన్స్ అనేది ప్లూరల్ నెంబర్. తెల్లవారుజాము, తెల్లవారు జాములు, ఏకవచనము బహువచనము. డాన్ అంటే ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? ఎర్లీ మార్నింగ్, EARLY, ఎర్లీ మార్నింగ్, MORNING, ఎర్లీ మార్నింగ్ అంటే డాన్ అని అర్థం. తెల్లవారు సమయం, సూర్యోదయం మొదలైనటువంటి సమయం. ఎర్లీ మార్నింగ్, తెల్లవారు సమయం లేదా తెల్లవారు జాము. ఈ పదంతో ఒక వాక్యం ఇవ్వడం జరిగింది చూడండి. ఐ వేకప్, వేకప్ నిద్ర మేలుకోవడం అనమాట. ఎట్ ది డాన్, DAWN, డాన్. ఐ వేకప్ ఎట్ ది డాన్ అంటే నేను తెల్లవారుజామున మేల్కొంటాను, నిద్రలేస్తాను అని అర్థం. ఈ డాన్ అనే పదం ఉపయోగించి అనేకమైనటువంటి వాక్యాలు మీరు ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనకి 9 పదాలు ఇవ్వడం జరిగింది. ఆ 9 పదాలని మనం చదివి అర్థం చేసుకున్నాం. ఈ పదాలు అన్నీ కూడా నౌన్స్ అని తెలుసుకున్నాం. అలాగే అర్థాలు తెలుసుకున్నాం, డెఫినేషన్ తెలుసుకున్నాం. అలాగే ఒక్కొక్క పదంతో ఒక్కొక్క వాక్యం నేర్చుకున్నాం. మీరు కూడా ఈ పదాలు ఉపయోగించి అనేకమైనటువంటి వాక్యాలని ప్రయత్నం చేయండి.